హాయ్. హాయ్. మీ పేరు? కళ్యాణ్. కళ్యాణ్. రామా? లేదు, రాథోడ్. రాతోడా? ఎస్. విక్రమ్ సింగ్ రాతోడా? లేదండి, కళ్యాణ్ రాథోడ్. తోడా? రాతోడా? మెడ? తోడా తోడా ఆతానికి రాథోడ్. రాతోడు. సరే, గడ్డం రాకపోతే అబ్బాయిలు ఏమంటారు? చిన్న పిల్లోడు. పెద్ద కూడా రాకపోతే చంటి పిల్లోడు. అసలు 10-20 సంవత్సరాలు కూడా రాకపోతే చెప్పండి. ఇగో ఈయనకి లేదు. చెప్పండి. గడ్డం లేకపోతే అబ్బాయిలు ఏమంటారు? గడ్డం లేకపోతే కాదు. బీట్ లేని అబ్బాయిలు అంటారు. కాదు. ఏమంటారు? లేడీస్ అంటారా? లేడీసా? ఇప్పుడు ఇప్పుడు ఈయనకు ఉంది, మీకు లేదు, మీకు తక్కువ ఉందంటే మీరు లేడీయా? నాకు తక్కువ ఉందా? సార్ మీరు మేడమా? నేనా? గడ్డం ఉంటే మేడం అంటారా? మీరే, మీకు తక్కువ ఉంది కదా. నేను స్టూడెంట్. స్టూడెంటా? ఎన్ని సంవత్సరాల క్రితం? 5 years బ్యాక్. ఎంతమంది పిల్లలు? కాదు, లవ్ లో అమ్మాయిలు ట్రూగా ఉంటారు, అబ్బాయిలు ట్రూగా ఉంటారా? బేసికల్ అబ్బాయిలుగా ట్రూ ఉంటారు. మీరు? అబ్బాయిలే. బట్ నా లవర్ మాత్రం ట్రూయే. చెప్పట్లో అమ్మాయి మాత్రం మోసం చేస్తారు, పక్క మోసం చేస్తారు అమ్మాయిలు. పాకెట్ మొత్తం ఖాళీ చేస్తారు అమ్మాయిలు. అంటే మాత్రం తాకట్టు పెట్టేయాలి కదా, ల్యాప్టాప్లు అన్ని. పాకెట్ ఖాళీ చేసిందా? అంత ఇల్లు ఖాళీ చేస్తారు. మీరు అన్ని అమ్ముకోవాల్సి వస్తాయి ఆస్తులు. ఇంకా మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? 10 మంది ఉంటారు. కౌంట్ చేస్తే చాలానే. ఓహో, అన్ని మీ పిల్లలు కాదు, మీ గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ నేను కూడా అన్నది. ఎంతమంది కౌంట్ చేయమంటారా ఏంటి? ఎదుగోండి, రాముడు ఏకపతి వ్రతుడు, అట్లాగా ఉండాలి. వ్రతుడు, నాట్ పతి. ఏంటి? ఏకపత్ని వ్రతుడు. ఏకపత్ని వ్రతుడు అంటే అంటే వీళ్ళకి తెలీదో అని చిన్న టెస్ట్ చేసి. అవును, శ్రీకృష్ణులో ఉండాలి. అవును, అందుకనే మెయింటైన్ చేస్తున్నాం అంతమందిని. అయ్యా, నీకు ఫ్లూట్ ఏదయ్యా? నీ ఫ్లూట్ ఏది? వెనకాల దాచా అనుకున్నా, కింద పడిపోయింది. అది అక్కడ ఇచ్చేసాం అక్కడ ఫ్రెండ్. సరే, స్టడీస్ బెస్టా బిజినెస్ బెస్టా? బిజినెస్. ఎందుకు? ఫ్రీడమ్ గా ఉండొచ్చు. ఇప్పుడు వచ్చింది ఫ్రీడమ్ వచ్చి 78 years అయింది, మీకు సరిపోలేదా? ఫ్రీడమ్ వచ్చిందని భ్రమలో బతుకుతున్నాం, మనకు ఫ్రీడమ్ ఇంకా రాలేదు. స్వతంత్రం వచ్చిన ఇన్ని ఇయర్స్ కూడా ఒక అమ్మాయి 12 దాటితే ఒంటరిగా నడవలేకపోతుంది. దానికి కారణం ఏంటి? మరి స్వాతంత్రం వచ్చిందని ఎలా అంటున్నారు? మరి తిరుగుతున్నా మైక్ పట్టుకొని. ఒక అమ్మాయి నడి రోడ్డు మీద ఒంటరిగా తిరగలేకపోతుంది. స్వతంత్రం అసలు వచ్చిందా రాలేదా? నిజంగా ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ప్రాపర్ గా. ఇనిషియేటివ్ తెలుగులో ఏమంటారు? ఇండిపెండెన్స్ డే హిందీలో ఏమంటారు? ఇండిపెండెన్స్ అంటారు. స్వతంత్ర దినోత్సవ్. కాళ్ళు నడవలేదు ఏంటది? కాదు, కాళ్ళున్నా నడవలేదు. సరే, ఇదంతా కాదు. అసలు దానికి ప్రాణం ఉండదు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. ఏంటది? అదే చచ్చిపోతుంది. అదే చచ్చిపోతుంది కదండి. అదే అయ్యా, ఓకే. ప్రాణం ఉండదు కానీ ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. ఏంటది? ప్రాణం ఉండదు కానీ ఎప్పుడైనా చచ్చిపోవచ్చా? ఏందో బ్రో, యూట్యూబ్ ఎక్కువ చూడండి నేను. క్రోమ్ చూస్తే ఇలానే ఉంటది. యూట్యూబ్ ఎక్కువ చూడంట. అదా ఎలాగో కట్ చేస్తుంది, లేదంటే క్రోమ్ అని. ఇంకే ఇందాకే వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ లైన్ లో ఉందని చెప్పాడు. మా అమ్మాయి ట్రూగా ఉంది అని. మా అమ్మాయి ట్రూయే. మీకు అమ్మాయి ట్రూగా ఉందని ఎట్లా తెలుసు? అమ్మాయి అందరూ ట్రూగా ఉన్నారు. అవుట్ ఆఫ్ 100% 95 గర్ల్స్. We can't trust them. మీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చే ఇన్స్టాగ్రామ్ లో కొటేషన్ పెట్టండి. చెప్పండి. అమ్మాయిలు అబ్బాయిల జీన్స్లు వేసుకున్నప్పుడు అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలు లంగాలు అమ్మాయిలు లంగాలు కట్టుకోరు? నేను వేసుకుంటా. నాకు ముందే డౌట్ చెప్పాక రాగానే. అప్పుడప్పుడు నాకు అదే డౌట్ రాగానే డౌట్. ఎందుకు? అప్పుడప్పుడు సరదాగా వేసుకుంటాం. ఏముంది, వేసుకుని ఏం చేస్తే బయటకు వస్తారా? లేడీ గెటప్ వేసుకుంటారు. అంత లోపల అయిపోవాలి అంతే. ఏమైనా ఫ్రీడమ్ అంటున్నారు కదా, మరి దాన్ని ఫ్రీడమ్ అంటారు. ఇప్పుడు సరే, ప్రాణం లేకపోయినా ఎప్పుడైనా చచ్చిపోయేది ఏంటంటే అదే బ్యాటరీ డెడ్ అయింది అంటారు కదా. ఎందుకు డెడ్ అవుద్ది? రీఛార్జ్ చేసుకోవచ్చు కదా. చేసుకోండి. థ్యాంక్ యూ.